వచ్చారు, కాస్త చూసుకుని రావచ్చు కదా. అసలు ఎలా ఉండాలి ఇతోని? అరే ఎన్నిసార్లు చెప్పాలి మీకు అసలు? అమ్మా పోతా పోతా దీన్ని నా గంట కట్టి నీతో పాటు నా మనశ్శాంతిని కూడా తీసిపోయావు కదా. నువ్వు హ్యాపీయే కదా? నువ్వు అక్కడ బానే ఉన్నావుగా? బానే ఉన్నావుగా? మాయా నువ్వు వచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మన ఫిలాసఫీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మాయా. సూపర్. ఇంటికేం కావాలో చూసుకోవడం చేత కదా గానీ ఇలాంటివన్నీ ఇంట్లోనే ఉందా, బయటికి వెళ్ళదా? ఏరా నీకన్నా బుద్ధి ఉండాల్సిన పని లేదా? నాకు బుద్ధి లేదు కనుక కనీసం ఈయనన్నా జాగ్రత్త పడమని చెప్తున్నా. ఈయన అసలు రోజు ఉండేది కానీ మనోళ్ళు వచ్చారా? వచ్చారు మాయా. పెళ్ళొద్దురా అని మొత్తుకున్నాను అన్నాడు. ఎలా ఉండేవాడు? మంచి ఏజ్ బాయ్ లాగా ఉండేవాడు. 3 ముళ్ళు పడగానే ఓల్డ్ ఏజ్ బాయ్ లా తయారయ్యాడు. రాజేష్ 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 ముళ్ళే ఉండేవాడు పాపం. అది చూస్తే ఎలా ఉండేది? పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత కాన్ఫిడెన్స్ పోయింది. ఎవరి మాట ఇండేది లేదు. ఒక రకమైన డిప్రెషన్ లో చెప్పచ్చు కదా. చూసుకోవచ్చుగా. చూసుకోవచ్చా? ఇంకా చూసుకునేది? చూసుకోవడానికి ఏముండదు ఇంతే. పొద్దున లేకపోయాక ఏంటిది? ప్లీజ్ ప్లీజ్ ఇయర్లో ఒక్కసారే కదా ప్లీజ్. సరే కానీ. హ్యాపీ బర్త్డే విరాట్. హలో. హ్యాపీ బర్త్డే నాన్నా. థ్యాంక్స్ అమ్మా. నాన్న మాట్లాడతారు. ఉంటానమ్మా, బాయ్. విరాట్ హ్యాపీ బర్త్డే. అదేంటి విష్ చేస్తుంటే వినకుండా కట్ చేసావు? అకార్డింగ్ టు శ్లోక నెంబర్ 36 మన ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎప్పుడు లిమిట్ లో ఉంచాలి. లేదనుకో ఆలకలక లైఫ్ లో కింద పడిపోతాం. భలే గడిచే కదా ఈ 4 years. గడిచినవన్నీ బానే అనిపిస్తాయి. రేపు ఫేర్వెల్ కి వస్తున్నావు కదా? పక్కా. థ్యాంక్స్ టు మై ఫెలో స్టూడెంట్స్ అండ్ ద ఫ్యాకల్టీ. నేను వెళ్ళిపోతుంది కేవలం మన కాలేజ్ నుంచి, మన ఐడియాలజీ నుంచి కాదు. ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకున్న రోజు, ఆ రోజు నిజంగా మనం విడిపోయినట్టు. సోలో బతుకే. యా దట్స్ గుడ్. నెక్స్ట్ ఏంటి భయ్యా? తెలుసుకుని ఏం చేస్తారా? ఏం చేస్తాను? మీ పరిస్థితి ఏంటి భయ్యా? ధర్మరాజు అడుగుకి వెళ్తే మిగతా పాండవులు ఆశలు వెళ్తారంట్రా. మేము ఆడుతుంటే విరాట్ నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. లేదు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ట్రాక్ చేయకు, మ్యాటర్ ఏంటో చెప్పు. మళ్ళీ ఇటు నుండి పార్టీకి వెళ్ళాలి. అది ఐ లవ్ యూ. నీకు చిప్పు స్లిప్ అయిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు వచ్చింది నీకు పోయే కాలం? ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేసా. నీ కంపెనీ, నీ స్టైల్, నీ మాటలు, టోటల్ గా నువ్వు నాకు చాలా ఇష్టం. అందుకే నువ్వు నాకు పూర్తిగా సొంతం కావాలనిపిస్తుంది. వెంటిలేషన్ బాగుంది, వాస్తు కలిసి వచ్చినంత మాత్రాన అద్దెలు సొంతేలు కాదు. నేను కూడా అంతే. తర్వాత చెప్తాను, ఇంకొంచెం ఆలోచించుకొని చెప్తాను. అలాంటి ఉప్మా కబుర్లు నేను చెప్పను. బట్ నీకు మంచి ఆఫర్ ఇస్తాను. నీకు మరీ నా మీదంత మోజుంది కాబట్టి, అదే నీ భాషలో లవ్. నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను. ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం. వెళ్దామా? ఏంటంటో? ఇప్పుడు నేను లవ్ వేస్తుంటే వద్దంటున్నావు. రేపు నీకు కావాలనిపించినప్పుడు అది దొరక్కపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది నా పెయిన్. హ్యాపీ ఫేర్వెల్ డార్లింగ్. అరే బావా, అది మిస్ వైజాగ్. మన కాలేజీలోనే సాలిడ్గా 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి అంత క్యూట్ గా ప్రపోజ్ చేసినా నువ్వు కాదన్నావంటే రే, దేవుడు అప్పుడప్పుడు మనం నమ్మిన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నావా లేదని చెక్ చేయడం కోసం ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు. పద, లెట్స్ సెలబ్రేట్. రే
ఆ కెమెరా హైదరాబాద్కి మాత్రం దాకు. ఎందుకు ఇవన్నీ తీసేయ్. ఒరే వైజాగ్ లో ఉంటేనే సరిగ్గా ఇంటికి రావు. హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు. అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండరా. అమ్మా వెళ్లే ముందు నష్టపెట్టకు. స్టేషన్ దాకా డ్రాప్ చేయనా? అక్కర్లేదండి, ఫ్రెండ్స్ వస్తున్నారు. డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పు. అవసరం లేదండి, నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది. మరి చెప్పలేదేంట్రా? ఇందులో చెప్పడానికి ఏముందండి. సరే అయితే అక్కడికి వెళ్ళైనా ఈ సోలో యూనియన్. అమ్మా నాకు టైం అవుతుంది, నేను వేణుమాని కలిసి బయలుదేరుతాను. బాయ్. బాయ్ రా. మాయా మాయా నేను బయలుదేరుతున్నా. 2 రోజులు బయలుదేరాడు. అంతా ప్లాన్ చేసుకున్నావా? ఆల్ సెట్ మాయా. కొన్ని ఇయర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకొని ఈ సోలో లైఫ్ ని ఇలా ఎంజాయ్ చేయడమే. నువ్వు సూపర్ రా. ఎరా కాఫీ తాగుతావా? కాఫీ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకోమని చెప్పు, లేకపోతే బీపీ రేజ్ అయిపోద్ది. ఇంతకీ బీపీ ఎప్పుడు రీసెంట్ మాయా? రాత్రి తాగొచ్చినందుకు పెద్ద రచ్చ. ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్ కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా, అలాగే పెళ్లికి పెళ్ళానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలరా. ఇదేదో బాగుంది మాయా, స్లో కలర్ రాసుకోవచ్చు. రాసుకో రాయ్. తర్వాత మోహన్ అని అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు రా, నీకేం కావాలన్నా వాడిని అడుగు, చేసి పెడతాడు. హైదరాబాద్ వాట్ ఎ సిటీ. సౌండ్ బాక్స్ ఆల్రెడీ తగ్గిస్తే వాచ్ దగ్గర ఫోటో ఎక్కడ ఉంది? దాంట్లోనే ఉంటుంది చూడు. ఒక్కనే అన్ని పనులు చూసుకోవాలంటే ఎట్టా భయ్యా? మీ వైజాగే కదా? అవునండి, మీకెలా తెలుసు? మన వైజాగోలే కదా భయ్యా భయ్యా అంటూ మాట్లాడేది. బలిగారు అంతా సర్దేసుకున్నారా? మాది అనకాపల్లి పక్కనే. వంట అదంతా వండుకోవడం వచ్చా? రాదండి. ఏమైనా కావాలంటే చెప్పండి, కిందనే మా ఫ్లాట్. చెప్పనట్లేదు. ఇతను ఈయనే మా హస్బెండ్. హలో, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే ఓకే. మొహమాట పడుకుని అడగండి. మనమ్మ ఒప్పుకోను. ఏమండి మాకేమైనా కావాలంటే మేము అడుగుతాం, ప్లీజ్ దయచేయండి. సర్దాలా? ఏం అవసరం లేదు, మీరు వెళ్ళండి. మళ్ళీ కిందకి రాకండి. ఏం కావాలని అడగండి. బావా నైట్ నాటుకోడి ఫ్రై. జాయిన్ డే కదా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా వచ్చాయి. ఓకేనా బాయ్. Hi guys, my name is Virat and I am from Vizag. ఈ సంగతి చెప్పడానికి ఇంత పెద్ద సౌండ్ చేయాలా భయ్యా? ఈ సంగతి చెప్పడానికి సౌండ్ చేయాలా, దానికి వేరే మ్యాటర్ ఉంది. ఏం మ్యాటర్ బ్రో? మీరు అందరు వర్క్ చేసే విధానం నాకు నచ్చలా. ఆహా, పోనీ ఎలా వర్క్ చేయాలి బ్రో? వర్క్ ఇస్ వర్షిప్, హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ ఇలాంటి వంకాయ స్టేట్మెంట్లు నేను చెప్పను. చేస్తే చాలా ఇష్టంగా చేయాలి, లేదా ఇంటికి దుబ్బేయాలి. ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే, మనం చేసే పని మనం ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు భయో. సో నేను చెప్పేది ఏంటంటే, డూ రొమాన్స్ విత్ యువర్ జాబ్. ఏం చెప్పావు బ్రో? కమ్ ఆన్ క్లాప్ గైస్. What were you lecturing about? How to romance with work, ma'am? Huh? Romba smart, huh? Thank you, ma'am. Welcome to the company.